గరుడ పురాణం అనేది చాలా మందికి తెలుసు. అపరిచితుడు మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఇది ఇప్పటికీ గుర్తు ఉండి ఉంటుంది. గరుడ పురాణం మనకు చాలా విషయాలు తెలుపుతుంది. దీన్ని వేదవ్యాసుడు రచించాడు. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు ఒకసారి విష్ణువును ఒక ప్రశ్న అడుగుతాడు. గరుడ పురాణం ప్రకారం తమిశ్రం అంటే ఇతరుల సొమ్మును, భార్య పిల్లలను కాజేసిన వాళ్ళను శిక్షించడం. దీని ప్రకారం శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది. యమదూతలు కాలపాశంతో కట్టేసే చిమ్మ చీకటి నరక కూపాన్ని తమిశ్రం అంటారు. మరణించిన తరువాత మనిషి ఎక్కడికి వెళ్తాడు? మనిషి బతికి ఉన్నప్పుడు చేసిన పాపాలకు ఏ శిక్షలు పడతాయని గరుత్మంతుడు విష్ణువును అడుగుతాడు. విష్ణుమూర్తి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాడు. విష్ణువు గరుడుని కోసం చెప్పింది కాబట్టి దీనిని గరుడ పురాణం అని పేరొచ్చింది. ఇందులో ప్రధానంగా 2 భాగాలున్నాయి. ఒకటి పూర్వఖండం, రెండోది ఉత్తరఖండం. పూర్వఖండంలో బ్రహ్మాదుల ఆవిర్భావం, రాజుల కథలు, వ్యాకరణం, ఛందస్సు, యుగధర్మాలు, విష్ణు దశావతారాలు వంటివి ఉన్నాయి. ఉత్తరఖండంలోని ప్రథమాధ్యాయంలో ప్రేతకల్పం అనే భాగం ఉంది. అందులో మరణానంతరం జీవుడు ఏం చేస్తాడు వంటి విషయాలుంటాయి. ఎవరైనా మరణించినప్పుడు ఈ అధ్యాయాన్నే పఠిస్తారు. ద్వితీయాధ్యాయాన్ని ఎవరైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు. గరుడ పురాణంలో చెప్పినట్టు నరకంలో విధించే శిక్షలు ఏమిటి, అవి ఎలా ఉంటాయి, ఏ తప్పుకు ఎలాంటి శిక్ష విధిస్తుందో తెలుసుకుందాం. కుంభీపాకం. కుంభీపాకం ప్రకారం వేట ఒక ఆట అనుకుని సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునే వారిని శిక్షిస్తారు. అనవసరంగా ఇతరులను హింసించి చంపేవారిని కుంభీపాకం ద్వారా శిక్ష పొందుతారు. ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుంది. కనకనలాడే రాగి పాత్రలాగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది. అందులో పాపులను వేసి శిక్షిస్తారు. రౌరవం. రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. శరీరం శాశ్వతమని తన కోసం, తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కొని అక్రమంగా అనుభవించే వాళ్ళు రౌరవం అనే నరకానికి వస్తారు. వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. మహారౌరవం. న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తుపాస్తులను అక్రమంగా లాక్కొని అనుభవించే వారిని, ఇతరుల భార్యను, ప్రేమికురాలని అక్రమంగా లోబరుచుకొని అనుభవించేవారు ఇక్కడకు వస్తారు. ఇక అంధత మిశ్రం ప్రకారం స్వార్థ చింతనతో ముక్కు మునగ తినేవారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకొని ఆ తరువాత వదిలి పారేసే వారిని శిక్షిస్తారు. భార్యాభర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు. అసిత పత్రవనం. అసిత పత్రవనం ప్రకారం విధ్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలు పెట్టి వాళ్ళను చెడగొట్టే వాళ్ళు ఇక్కడికి వస్తారు. శూకరముఖం ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు, అన్యాయాలలో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు. అంధకూపం. అంధకూపం ప్రకారం చిన్న చీమకు అపకారం తలపెట్టని వాళ్ళని బాధించేవారు, అపకారికైన ఉపకారం చేసే వాళ్ళను బుద్ధిపూర్వకంగా తొక్కిపట్టి బాధించేవాళ్ళు, కాపాడమని ప్రాధేయపడే వారిని అవకాశం ఉండి కూడా కాపాడని వాళ్ళు ఈ నరకానికి వస్తారు. సప్తమూర్తి ప్రకారం నరకం ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెనుమంటలు, నాల్కలు సాచి భగభగా మండుతాయి. బంగారం, విలువైన రత్నాలు, రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవ దహనం చేస్తారు. క్రిమి భోజనం ప్రకారం క్రిమి కీటకాలతో నరకం నిండి ఉంటుంది. ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళను ఆదరించకుండా, వాళ్లకు మెతుకు మిగిల్చకుండా మింగే వాళ్ళను, ఎదుటి వాళ్ళను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని అవసరం తీరాక విసిరి పారేసే వాళ్లను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమి కీటకాలకు ఆహారంగా పడేస్తారు. సాల్మలి ప్రకారం భావి వరుస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడి ఆడ మగవారు శిక్షించబడతారు. వజ్ర కంటకశాలి. వైతరిణి ప్రకారం
అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు వాటిని పూర్తిగా దుర్వినియోగపరిచి అక్రమాలకు అనుచితాలకు పాల్పడితే శిక్షకు గురవుతారు. పూయోదకం. వైతరిణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది. వివాహం చేసుకునే ఉద్దేశం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుష పశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది. ప్రాణరోధం ప్రకారం కుక్కలు వగైరా జంతువులను వేటకు విసుగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారికి శిక్ష ఉంటుంది. వైశేషణం. పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి వారు బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు. లాలభక్షణం ప్రకారం అతి కామకులు, భార్యను కట్టు బానిసంగా కన్నా నీచంగా చూసేవాళ్ళు, తమ ఆధిక్యతను చాటుకోవడానికి వీర్యం తాగించే వాళ్లకు శిక్ష విధిస్తారు. కారమేయాధానం. ఆహారంలో విషం కలిపేవాడు, మూచకూతకు దిగేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసేవాడు ఈ నరకానికి వస్తాడు. ఇక అవీచి ప్రకారం శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. నీటి బొట్టు లేని నరకం ఇది. ఇక్కడ రాతి పలకలు పరుచుకున్న తీరు చూస్తే అక్కడ సముద్రం ఏదో ఉందేమో అనిపిస్తుంది. తప్పుడు సాక్ష్యం చెప్పే వాళ్ళను, తప్పుడు ప్రమాణాలు చేసే వాళ్ళను, వ్యాపార వ్యవహారాలలో అబద్ధాలు చెప్పి మోసం అవీచి ప్రకారం శిక్షిస్తారు. అయోపానం. ఈ నరకం తాగుబోతుల కోసమే ఉంది. ఆడ మగ తాగుబోతులకు వేరువేరుగా శిక్షలుంటాయి. పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారు లెక్కలు తీసి అన్నిసార్లు ఈ శిక్షలు విధిస్తారు. తాగుబోతు ఆడదైతే ఇనుప ద్రవాన్ని తాగాలి. అదే తాగుబోతు మగవాడైతే లావా తాగాలి. ఇక రక్షోభక్ష ప్రకారం జంతుబలిని, నరబలిని విచ్చలవిడిగా చేసి మాంసాన్ని ఇష్టానుసారంగా తినేవారికి శిక్ష విధిస్తారు. శూలప్రోతం. ఎదుటివాడు ఏ అపకారం చేయకపోయినా నిష్కారణంగా ప్రాణాలు తీసే వాళ్లను, నమ్మక ద్రోహం చేసే వాళ్లను శూలప్రోతంలోకి పంపుతాడు యముడు. క్షరకర్ధమం ప్రకారం మంచి వాళ్ళ పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బతికేసే వాళ్ళను శిక్షిస్తారు. దందసూకం. తన తోటి మానవులను జంతువుల్లా భావించి విచ్చలవిడిగా వేటాడడం, తక్కువ చూపు చూడడం, మానవ హక్కులను హరించి వేయడం లాంటివి చేస్తాడో వాడు ఈ నరకానికి వస్తాడు. ఇక వాతరోధం ప్రకారం అడవులలో, చెట్ల మీద, కొండ కొమ్మలలో ఉంటూ ఎవ్వరి జోలికి రాని జంతువులను పట్టి పల్లార్చే వారిని శిక్షిస్తారు. పర్యావర్తనకం. ఆకలితో అలమటించిపోయేవాడు ఒక ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుర్భాషలాడేవాడిని పర్యావర్తనకం ప్రకారం శిక్ష అనుభవిస్తారు. ఇక సూచీముఖం ప్రకారం గర్వం, పిసినారితనం ఉన్నవారిని రోజువారి ఖర్చులకు కూడా డబ్బు తీయకుండా దాచేసే పరమలోబులు శిక్ష అనుభవిస్తారు.